రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్క హామీ అమలు కాలేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని ఎన్నికల హామీలపై దృష్టి పెట్టాలన్నారు. ఇక మాయమాటలతో ప్రజలను మోసం చేయటం తప్ప మంచి చేసే ఆలోచనే లేదన్నారు. ఈ ఏడాదైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలన్నారు మహేశ్వరరెడ్డి. వారిని మన శక్తులు ఆపుతా ఉన్నాయా, లేకుంటే డిసెంబర్ 28వ తారీఖు ఇస్తామన్నటువంటి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయినారో మరి ఖచ్చితంగా ప్రజానీకం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. మల్లు బట్టి విక్రమార్క గారు చైర్మన్గా, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రి గారు ఒక మెంబర్గా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మెంబర్గా, తుమ్మల నాగేశ్వరరావు మరొక మెంబర్గా ఒక కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు రైతు భరోసా కోసం విధి విధానాలు రూపకల్పన చేస్తామని, అదే మాదిరిగా 15 రోజుల లోపల ఈ కమిటీ నివేదిక ఇస్తుందని వెంటనే రైతు భరోసా రైతాంగానికి ఇస్తామని చెప్పినటువంటి మరి ఈ సబ్ కమిటీ నివేదిక 5.5 నెలలు జరిగినా ఎందుకు ఆ సబ్ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వడం లేదో మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కమిటీ 15 రోజుల్లోనే నివేదిక ఇస్తుందని చెప్పి వెంటనే మాకు డబ్బులు ఖాతాలో పడతాయని చెప్పి రైతులు ఎదురు చూస్తున్న సందర్భంగా ఇప్పటి వరకు మరి రాష్ట్ర మంత్రి మండలికి బట్టి విక్రమార్క గారు మరి వారి సబ్ కమిటీ ఎందుకు ఆ నివేదిక రూపకల్పన చేసి ఇవ్వలేకపోయిందో, మరి ఎందుకోసం మరి దాదాపుగా చాలా జిల్లాలు వాళ్ళు పర్యటన చేసింది, కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి మరి విధి విధానాలు ఏందో ఇప్పటి వరకు మీరు ప్రజలకు చెప్పలేకపోయిందని మేము అడుగుతా ఉన్నాం. 4వ తారీఖు సాయంత్రం జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా స్కీమ్ అమలుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎల్లుండి సాయంత్రం కేబినెట్ భేటీ ఉంది కదా, మరి ఈలోగా రైతు భరోసా సబ్ కమిటీ తన నివేదికను మరి సబ్మిట్ చేయగలుగుతుందా, మరి దాని విధి విధానాలు రూపకల్పన చేసి మరి కమిటీకి మరి క్యాబినెట్కి సబ్మిట్ చేయగలుగుతుందో మరి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు రైతులకు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా కానీ రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి సాయం కానీ 12,000 రూపాయల సాయం కానీ మరి ఎప్పటి లోపల ఇస్తారో రేపు మీరు క్యాబినెట్ నిర్ణయంలో మరి ఖచ్చితంగా తేల్చాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.